చికెన్ గునియా వైరస్ ఈసారి ఎక్కువగా ఉంది. పెయిన్స్ ఎక్కువగా ప్రెజెంట్ చేస్తున్నారు. జాయింట్ పెయిన్స్, అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. అండ్ జాయింట్ పెయిన్స్ చాలా రోజులు కూడా ఉంటున్నాయి పిల్లల్లో కూడా. ఈసారి డిఫరెంట్గా చూసింది ఇది. ఇన్ఫ్యాక్ట్ డెంగ్యూ వైరస్ మూలాన పెద్దగా అడ్మిషన్స్ లేవు. ఉన్నాయి అడ్మిషన్స్ హై ఫీవర్స్ మూలాన, తర్వాత కడుపులో నొప్పి మూలాన, వాంతుల మూలాన. బట్ చికెన్ గునియా వైరస్ మాత్రం తగ్గిన తర్వాత కూడా జాయింట్ పెయిన్స్ కాజ్ చేస్తుంది. అలాంటి పిల్లల్లో కంటిన్యూడ్ ట్రీట్మెంట్ మేబీ 3 to 6 weeks ఆఫ్ మైల్డ్ డోస్ ఆఫ్ స్టిరాయిడ్స్ అండ్ ఇమ్యూనోమాడ్యులేటర్స్ కూడా వాడాల్సిన అవసరం పడుతుంది. చికెన్ గునియా వైరస్ కానీ డెంగ్యూ వైరస్ కానీ రెండూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త మస్కిటో బైట్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవటం మాత్రమే. అండ్ హై ఫీవర్స్ రాగానే ఇంట్లోనే వైద్యాలు చేసుకుంటూ కూర్చోకుండా డాక్టర్ని ఒకసారి సంప్రదించండి. బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. తెలుసుకోగానే తగిన జాగ్రత్తలు అంటే ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, ఫీవర్ మెడిసిన్స్ మాత్రం వేసుకోవటం, రెస్ట్ తీసుకోవటం. రెడ్ ఫ్లాగ్స్ అంటారు. రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే విపరీతమైన ర్యాషెస్ రావటం, ఎక్కడి నుంచన్నా బ్లీడ్ అవటం, భరించలేనంత కడుపులో నొప్పి ఉండటం,